ఇండియన్ బిజినెస్ అర్థం అవ్వాలన్నా, ఇండియన్ స్టాక్ మార్కెట్ అర్థం అవ్వాలన్నా, ఇండియాలో అసలు ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయో తెలియాలి. ఆ ఇండస్ట్రీస్‌లో ఉండే మేజర్ కంపెనీస్ ఏంటో కూడా తెలియాలి. అందుకే ఈ ప్లేలిస్ట్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఇండియన్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో స్టాక్ మార్కెట్‌లో 29 బ్యాంక్స్ ఉన్నాయి. ఆ 29 బ్యాంక్స్ యావరేజ్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ చూస్తే 6,800 క్రోర్స్ వచ్చింది. సో నేను ప్రతి బ్యాంక్‌కి లాస్ట్ 5 ఇయర్ యావరేజ్ తీసుకొని 6,000 క్రోర్స్ యావరేజ్ 5 ఇయర్ ప్రాఫిట్ ఉంటే వాటిల్ని టాప్ బ్యాంక్స్‌గా లిస్ట్ చేసి ఈ వీడియోలో పెట్టాను. సో ఇప్పుడు ఆ టాప్ బ్యాంకింగ్ కంపెనీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 బ్యాంక్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్యాంక్ ఇన్ ఇండియా. సెకండ్ ప్లేస్లో ఉండే బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. థర్డ్ ప్లేస్లో ఉండే బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. ఫోర్త్ ప్లేస్లో ఉండే బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. ఫిఫ్త్ ప్లేస్లో ఉండే బ్యాంక్ ఈస్ ఇండస్ బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5 ఇయర్ యావరేజ్ ప్రాఫిట్ ఈస్ 50,000 crore. ICICI Bank 5 year average profit is 35,000 crore. Axis Bank 5 year average profit is 17,000 crores. Kotak Mahindra Bank 5 year average profit is 15,000 crores. Indus Bank 5 year average profit is 6,500 crores. So these are the 5 companies, 5 top banking companies in India, private banking companies. HDFC Bank 1994లో ఫామ్ అయింది. ICICI Bank కూడా 1994లో ఫామ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 1993లో ఫామ్ అయింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 1985లో ఫామ్ అయింది. ఇండస్ బ్యాంక్ 1994లో ఫామ్ అయింది. ఈ 5 బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ప్రైస్ 1,650 రూపీస్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ ప్రైస్ 1,170 రూపీస్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ 1,142 రూపీస్ ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 1,769 రూపీస్ ఉంది. ఇండస్ బ్యాంక్ 1,351 రూపీస్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫౌండర్ హస్ముఖ్ పరేఖ్. ఐసిఐసిఐ బ్యాంక్ ఫౌండర్ ఎవరు లేరు. దీని హిస్టరీ కొంచెం కాంప్లికేటెడ్. ఈ వీడియో డిమాండ్ అది కాదు కాబట్టి నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. యాక్సిస్ బ్యాంక్ దీని ఫౌండర్ కూడా ఎవరు లేరు. ఫౌండర్ ఎవరు లేరు అంటే మీనింగ్ కొన్ని కంపెనీస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కొన్నిసార్లు కొంత గవర్నమెంట్ బ్యాకింగ్ కూడా ఇవన్నీ కలిసి బ్యాంక్ ఫామ్ అయిందని మీనింగ్. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ ఇస్ ఉదయ్ కోటక్. ఇండస్ బ్యాంక్ ఫౌండర్ ఇస్ ఎస్పీ హిందూజా. హిందూజా గ్రూప్లో చాలా కంపెనీస్ వస్తాయి. ప్రజెంట్ అయితే అశోక్ లేలాండ్ కూడా హిందూజా గ్రూప్లోకి వస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వరల్డ్లోనే 10th ప్లేస్లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ వరల్డ్లోనే 19th ప్లేస్లో ఉంది. యాక్సిస్ బ్యాంక్ వరల్డ్లోనే 56th ప్లేస్లో ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ వరల్డ్లోనే 57th ప్లేస్లో ఉంది. సో వరల్డ్లోనే టాప్ 100 బ్యాంక్స్లో ఈ 4 ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. లాస్ట్ 5 ఇయర్ స్టాక్ మార్కెట్ రిటర్న్స్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 44.6% రిటర్న్ ఇచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ 178.7% రిటర్న్ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్ 72.87% రిటర్న్ ఇచ్చింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 15% రిటర్న్ ఇచ్చింది. ఇండస్ బ్యాంక్ -4.35% రిటర్న్ ఇచ్చింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 5 ఇయర్స్లో. ఇప్పుడు దానికి ముందు 5 ఇయర్స్ ఏ కంపెనీ ఎంత రిటర్న్ ఇచ్చిందో చూద్దాం. అంటే ఆగస్ట్ 2014 నుంచి ఆగస్ట్ 2019 వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 186% రిటర్న్ ఇచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ 56% రిటర్న్ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్ 75% రిటర్న్ ఇచ్చింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 221% రిటర్న్ ఇచ్చింది. ఇండస్ బ్యాంక్ 163% రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ చూడండి, లాస్ట్ 5 ఇయర్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ అన్నిటికంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చింది, 178%. దానికి ముందు 5 ఇయర్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ అన్ని కంపెనీస్ కంటే తక్కువ రిటర్న్ ఇచ్చింది, 56%. లాస్ట్ 5 ఇయర్స్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్నిటికంటే తక్కువ రిటర్న్ ఇచ్చింది, 15%. దానికి ముందు 5 ఇయర్స్లో కోటక్ మహీంద్రా అన్నిటికంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చింది, 221%. ఇందులో ఉన్న లెసన్ ఏంటంటే ప్రజెంట్ ఒక షేర్ ఎంత రిటర్న్ ఇస్తుంది, ఎంత రిటర్న్ ఇచ్చింది అనే దాన్ని బట్టి ఫ్యూచర్లో అది ఖచ్చితంగా ఇస్తా లేదా అనేది మనం గ్యారంటీగా చెప్పలేము. సో ప్రజెంట్లో ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఉంటుంది అనే లాజిక్తో అస్సలు చేయకూడదు. మనం చూసిన దాన్ని బట్టి రివర్స్ కూడా అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఇన్ దిస్ ప్లేలిస్ట్. Stay tuned for the next episode so that you have to subscribe. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing